మామూలు లైట్స్ చూడండి మంచిగా ఇచ్చారు డిజైన్. మామూలుగా మనం బ్యాక్ యార్డ్ వెళ్దాము వెనక. వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారు లానిగిన. సో ఇవన్నీ మనకు బిల్డర్ ఇవ్వడు. సో మనం మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి కట్టించుకోవాలి. సో మళ్ళీ దీనికి ఒక $30,000 అంటే ఇంచుమించు 25 lakhs అవుతాయి. సో ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవాలంటే ఆరేసుకోవచ్చు. స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్ పెద్ద ఇల్లు ఇది. 620 yards ఏముంది. సో ఇది 828 అంటే దీనికి $8,00,000, $8,28,000 అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో 7 crores rupees. సో దీనికి ఈఎంఐ నెలకు మినిమం ఒక 5 లక్షలు కట్టాలి. 5 lakhs, $6,000. సో ఇవన్నీ చెట్లు పెట్టుకోవచ్చు ఇక్కడ. దానిమ్మ చెట్టు, సో ఇది జామ చెట్టు అవన్నీ పెట్టిరు వీళ్ళు. సో మామిడి చెట్టు కింద, సో వేరే పూల చెట్లు కింద రోజ్ అవన్నీ. సో ఇది బ్యాక్ యార్డ్. సో సమ్మర్లో మంచిగా, ఇది స్ప్రింగ్ సీజన్ ఇంకా చలి ఉంది. సో సమ్మర్లో అయితే మంచి ఇక్కడ వెనకాల కూర్చొని మనం ఏదైనా బార్బెక్యూ లాంటివి అంటే ఏదైనా పార్టీలు కానీ చిన్న పార్టీస్ తర్వాత అవి చేసుకోవచ్చు. సో ఇక్కడ బుద్ధుని పెట్టారు. సో చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు. నీట్గా ఎప్పుడు ఇట్లా వీడింగ్ చేస్తుంటారు. వీడ్స్ అనేది తీసేసి పిచ్చి మొక్కలని తీసేసి. సో దానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి మనం గార్డెన్లో, అప్పుడే గార్డెన్ బాగుంటుంది. సో ఇది బుద్ధ స్టాచ్యూ వచ్చింది. సో ఈ లోన్ ఇది డిజైన్ చేసుకున్నారు. సో ఇది ఒక ప్లేస్ ఇట్లా డిజైన్ చేశారు. సో ఇక్కడ కూర్చోవచ్చు, ఓపెన్ వదిలిపెట్టారు దీన్ని. సో ఇది పక్కన మొత్తం మళ్ళీ చూడండి ఇక్కడ మొత్తం చుట్టూ ప్లేస్ ఉంది. సో ఇదంతా అక్కడ దాకా మళ్ళీ ఆ గిడ తీస్తే బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇది 2 ఫ్లోర్ G+1. సో పైకి చూపిస్తాను నేను. ఇది పైన ఉంది, వెనకాల ఉన్నాం మనము. సో ఇక్కడ కింద అయిన తర్వాత పైకి చూపిస్తాను, పై ఫ్లోర్. సో ఇది మొత్తం వెనకాల. ఇదేమో పూజా రూమ్ ఇది. సో మామూలు వాస్తు ప్రకారం ఇక్కడ పెట్టారు వీళ్ళు. సో ఇది ఒక టాయిలెట్, దీన్ని హాఫ్ టాయిలెట్ అంటారు, ఎందుకంటే బాత్ లేదు కాబట్టి హాఫ్ టాయిలెట్ ఉంటుంది దీన్ని. సో బాత్ అంటే ఇదేమో మామూలు జాకెట్ రూమ్, కోట్ రూమ్ అంటారు. సో మన ఇక్కడ నుంచి ఈజీగా ఉంటుంది అన్నట్టు. కింది ఫ్లోర్లు ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. ఈజీగా డూప్లెక్స్ కదా ఇది. సో ఇది మెయిన్ డోర్, ఇది మనం బయట నుంచి చూసినాము. సో ఇది మెట్లు పైకి వెళ్ళడానికి. ఎంత బాగా ఇక్కడ ఫ్లవర్ వేజ్లో పెట్టారు. ఇవి చూడండి, ఇట్లా డెకరేషన్ మంచిగా ఇచ్చారు. సో ఇది మళ్ళీ ఫొటోస్ ఉన్నాయి. సో తీస్తలేను నేను. సో ఇట్లా పైకి వెళ్ళాలి మెట్లు. సో పైకి వెళ్తే ఇక్కడ లాఫ్ట్ ఏరియా అంటారు. సో సిట్అవుట్ అంటాం మనం, జనరల్గా లాఫ్ట్ అంటారు యాక్చువల్గా దీన్ని. సో ఇక్కడ మంచిగా స్క్రీన్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది. సో మనం ఇక్కడ స్క్రీన్ ఇక్కడ ప్రొజెక్ట్ చేయొచ్చు. సినిమా చూడవచ్చు ఇక్కడ, సినిమా కానీ క్రికెట్ మ్యాచ్లు కానీ ఎట్లా చూడవచ్చు.